తిరుమల తిరుపతి దేవస్థానం అసలు అంటే ఏంటో అసలు దాని యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరికైనా తెలుసా? ఒక బ్రాహ్మణుడు అనుకోండి. తను చిన్నప్పటి నుంచి ఏ నాన్ వెజ్ ముట్టుకోకుండా, ఏదైనా నాన్ వెజ్ పాత్ర ఉంటే దాని జోలికి వెళ్ళకుండా, ఇట్లా అందులో నాన్ వెజ్ వండుతున్న హోటల్స్‌లో తినకుండా, బయట తినకుండా తన జీవితాన్ని ఎంతో సెక్యూర్‌గా, ఎంత సెక్యూర్‌గా అయిందంటే తన తరతరాలని అలా కాపాడుకుంటూ ఆ దైవత్వానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక మనిషిని హిందూ తత్వం. వీళ్ళందరూ అంత కష్టపడి, శ్రమించి ఆ దేవుడి మీద ఒక మమకారంతో, భయంతో, భక్తితో ఆ తిరుమల తిరుపతికి వెళ్ళడానికి ఆ కష్టాన్ని అనుభవించి అక్కడికి వెళ్ళిన తర్వాత, మీరు పెట్టిన ఈ నీచమైన, దరిద్రమైన కొవ్వు మీరు సంపాదించడానికి లక్షలు, వందల మార్గాలుంటాయి. దేవుడిని ఎంచుకోవడం ఎంత దరిద్రం, ఎంత నీచం, ఎంత వరస్ట్. ఇంత దారుణమైన స్థితి కంటే మన దేశం ఇంకా దిగజారదు. ఇంతకంతా కూడా దిగజారడానికి ఇంకేం లేదు మన దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు ఏమైనా సంపాదించడానికి 100 మార్గాలు, ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. పక్క కంట్రీస్కి వెళ్ళి సంపాదించింది, ఇక్కడ చేయండి, అక్కడ చేయండి. కానీ దేవుడితో వ్యాపారాలు చేయాలనుకోవడం అంత నీచమైన, దరిద్రమైన స్థితి మన దేశానికి వస్తుందని, ఇలాంటి మనుషులు మన దేశంలో ఉంటారని చెప్పి ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మనది ఇందులో సిగ్గుపడాలి, ఇలాంటి మనుషులతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నందుకు. మీరు అనుకుంటున్నారు హిందువులు ఒక్కరే బాధపడుతున్నారు. హిందువులు ఒక్కరే కాదు. అందరూ ఈ దేశం అంటే ఏంటంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ప్రతి ఒక్క వీళ్ళందరూ కలిస్తేనే ఇది భారతదేశం. ఈ దేశం వాళ్ళొక్కరే కాదు బాధపడేది. ప్రత్యేకంగా స్పెషల్గా మొదటిగా బాధపడేది ఇతర కులస్తులే, ఇతర మతస్థులే. క్రిస్టియన్స్ బాధపడుతున్నారు. మీరు అనుకుంటున్నారేమో క్రిస్టియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నో, ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వడం లేదు. వాళ్ళే బాధపడుతున్నారు ఫస్ట్. తర్వాత ముస్లిమ్స్ బాధపడతారు. ఎందుకంటే మీలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి చేశారని చెప్పి మీలాంటి వ్యక్తులు వాళ్ళలో ఉన్నందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి నీచమైన, దరిద్రమైన స్థితిలో మేము నాయకులం, గొప్ప మనుషులు, గొప్ప ఇది అని చెప్పుకుంటే కుదరదు. ఎప్పుడైనా సరే ఇతర మతస్థులు అంటే ఏంటి? మతం అంటే ఒక మనిషికి ఏంటి? కన్న తల్లితో సమానం. నీ మతం నీకు కన్న తల్లి, పక్క మతం వాళ్ళు నీకు వేషనా? అంత నీచమా? మీరు ఏ పార్టీలు ఏందో అది మాకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందువుల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క దైవత్వాన్ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మీరు గన్ పెట్టి, రివాల్వర్ పెట్టి కాల్చినట్టు చంపేశారు. ఎందుకంటే ఆ ఒక లడ్డుని తెచ్చుకొని 10 మందికి పంచుతారు ఇంటికి. అది మీకు ఒకటి తెలుసా? శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీనిధిం శ్రేష్టం శ్రీనివాసం భజామ్యహం అంటే ఏంటో తెలుసా? ఇది శ్రీనివాసుడి ఒక సింహద్వారానికి ఉండేటువంటి ఒక మెయిన్, ఒక 4 వర్డ్స్ ఒక శ్లోకం టైప్ అనమాట. ఇది ఒక హిందువులకి సంబంధించిందే కాదు. ఈ యొక్క శ్లోకాన్ని జీవితం లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, లైఫ్ లైక్ మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్ ఇక అదర్ కంట్రీస్లో కూడా ఈ 4 పదాలు అటువంటి శ్లోకాన్ని, ఈ యొక్క మంత్రాన్ని అందరూ జపిస్తారు. అంటే శ్రీనివాసుడు అనేవాడు ఒక్క మతానికి, ఒక కులానికి చెందినవాడు కానీ దేశం మొత్తానికి చెందినవాడు, ప్రపంచం మొత్తానికి చెందినవాడు. భగవంతుడు అంటే ప్రపంచంలో ఏ మతం నీచమైనది, ఏ కులం నీచమైనది అంటే ఏ టెంపుల్లో అయితే, ఏ మతంలో, ఏ కులంలో అయితే మనిషిని మర్డర్ చేశాడని చెప్తారో ఆ కులం, ఆ మతం నీచమైంది. అలాంటి కులం, మతం ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? ఛాన్స్ లేదు కదా. ఇతన్ని ఒకరి పట్ల ఒకరిని గౌరవించినప్పుడు మన దేశం ముందుకెళ్తుంది. మన దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి కొంతమంది, అది రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, మనుషులు కావచ్చు, వీళ్ళందరూ దేశ ద్రోహులుగానే పరిగణించబడతారు. అంతే. అది ఎవరైనా సరే అది చేసిన వాళ్ళు దయచేసి దేశాన్ని సర్వనాశనం చేయకండి. ఇతర మతస్థులు, పక్క మతస్థులని దిగజార్చకండి, వాళ్ళని కించపరచకండి. ఏ మతమైనా, ఏ కులమైనా ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించడమే భారతదేశం. సో దయచేసి ఇలాంటి నీచమైన, దరిద్రమైన విషయాన్ని మీకు పాల్పడే ముందు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడ చస్తున్నావు, ఎక్కడ శిథిలమైపోతున్నావు అనేది గమనించు. మహా అయితే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కంటే బతకరు. మీ బ్యాంక్ అకౌంట్లో కోట్లు పెట్టి, డబ్బులు పెట్టి సర్వనాశం చేసి ఏం చేస్తారు మీరు? ఆ డబ్బులు పెట్టి ఇది చేసుకుంటారా? దాన్ని మళ్ళీ ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ వేరే కేసులు, వాళ్ళ మనుషులు, ఇవన్నీ ఈ చెత్త, నీచం, దరిద్రం ఇంక నుంచి ఆపేసేయండి. దయచేసి నిజంగా దేవుడితో వ్యాపారం చేయడం ఇంక నుంచి అయినా మానేయండి. మీరు మానుతారని ఆ నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఒక దగ్గర పోతే ఇంకో అది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇంతవరకు హిందువులందరూ వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినేసాయి. సో దయచేసి ఇంతవరకు దేశంలో ప్రతి ఒక్కరికి తప్పు. ఎందుకంటే దానికి ఇన్ని రోజులు గుర్తించలేకపోవడం కూడా అందరికి తప్పే. సో దయచేసి ఇంక నుంచి ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఈ గవర్నమెంట్స్ కూడా చూసుకుంటుందని.
అవును. యెస్. ఆఫ్‌కోర్స్. ఎందుకంటే నేను ఒక ముస్లిం అనే నాకు ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ హిందూస్. నా ఫ్యామిలీ, నా కుటుంబం అంతా హిందూసే. నా కుటుంబం, నా ఫ్యామిలీ అందరూ కూడా హిందూసే. వాళ్ళ ఫీలింగ్స్ కూడా, వాళ్ళ ఎమోషన్స్ కూడా మాయే కదా! ప్రతి ఒక్కరి ఎమోషన్స్ ఫీలింగ్ కదా! మీరు ఒకటి మటుకు ఒక కులాన్ని వేలెత్తి చూపితే, ఒక మతాన్ని వేలెత్తి చూపితే, ఒకరిని కించపరితే దేశమంతా గమ్ముగా ఉంటుంది, సైలెంట్‌గా ఉంటుంది అనుకోవడం మీ మీ యొక్క వేస్ట్ ఆలోచన అంటున్నారు. ఎందుకంటే ఎవ్వరెవరిని ఊరుకోరు. హిందువులంటే ముస్లిమ్స్ ఊరుకోరు, ముస్లిమ్స్ అంటే హిందువుని ఊరుకోరు, క్రిస్టియన్స్ అంటే కూడా హిందూస్ ఊరుకోరు, ముస్లిమ్స్ ఊరుకోరు. ఎందుకంటే వి ఆర్ ఆల్ ఇండియన్స్. మనమంతా భారతదేశానికి చెందిన వాళ్ళం, భారతదేశంలో పుట్టిన వాళ్ళం. మన బ్లడ్ అంతా ఒకటే. మనది రకరకాల కుల మతాలు అయి ఉండొచ్చు. మనం ప్రవహించే రక్తం మటకం వి ఆర్ ఆల్ ఇండియన్స్, భారతదేశం. దట్స్ ఇట్.